రేపు మే 6వ తేదీ మాస శివరాత్రి నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో మునుపెన్నడూ చూడని రాజయోగం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది మాత్రం ఇదే. రేపు మాస శివరాత్రి నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం గురించి, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదో లేవో అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం అయితే ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించు నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశాలే అధికంగా ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూడబోతున్నారండి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు చూడలేనటువంటి రాజభోగాలను మీరు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారండి. వృషభ రాశి వారి గురించి చూసుకోవాలి అంటే వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా ఉంటుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ రాశి వారు పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలైతే చేస్తుందండి. వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతుంది. సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఇన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్క వ్యవహారంలో డబ్బు మీకు అందుతుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు అనేవి దారి చేరవండి. ఈ రాశికి చెందిన వారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండండి. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. అంతేకాకుండా ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో సకాలంలో వీరి జీవితంలో ఎటువంటి పనులన్నా సరే పూర్తి అవుతాయి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయండి.
మీకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. కెరియర్ పరంగా మీకు చాలా పని భారం మరియు ఒత్తిడి కూడా కలుగుతుంది కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సి వస్తుంది. దాని కారణంగా తరచుగా చికాకులకు గురి అవుతారు. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన కమ్యూనికేషన్లను మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం కారణంగా లేదా సహనం కారణంగా కూడా మీ వృత్తిలో మీకు కొన్ని సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. వీలైనంత వరకు కూడా ఓపికగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ నెల ద్వితీయార్థంలో వృత్తిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేయవచ్చు. కుటుంబం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు కూడా కలుగుతాయి కనుక ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుందండి. మొదటి వారంలో తప్పుడు బిల్లు చెల్లించడం లేదా మోసానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నందున మీరు డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ద్వితీయార్థంలో మీరు బంధువులు లేదా స్నేహితుల నుండి కొంత ఆర్థిక మద్దతు కూడా పొందుతారు. కుటుంబ పరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది. మీరు కుటుంబ ఫంక్షన్లకు కూడా హాజరు కావచ్చు లేదా ఈ వారం నుండి మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో మెరుగ్గా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఈ నెల చివరి 2 వారాలు కూడా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కొనబోతున్నారు. అలాగే తరచుగా కోపానికి గురి కావడం లేదా చికాకులకు లోను కావడం వలన రక్తపోటుకు లేదా మరియు మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది. ప్రథమార్థంలో మీరు మరింత ఒత్తిడితో కూడిన సమయాన్ని కూడా కలిగి ఉండవచ్చు. వ్యాపారం కూడా సాధారణ లాభాలను ఇస్తుంది. మొదటి వారంలో పెట్టుబడి లేదా ఒప్పందాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. తప్పుడు పేపర్లు లేదా తప్పుడు సమాచారం కారణంగా డబ్బు నష్టపోయే అవకాశాలు కలవు. ఈ నెలలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అయితే మంచిది కాదండి. విద్యార్థులకు ఈ నెల చాలా సామాన్యకరంగా ఉంటుంది. కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు కనుక విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ వీరు నిత్య విద్యార్థిగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు. అయితే ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను అసలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారండి. అంతేకాకుండా అత్యంత బద్ధకస్తులుగా ఎవరికి లొంగని వారుగా కూడా వీరు ఉంటారు. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.